లైఫ్లో ఒక్కసారైనా ఆ ఛాన్స్ అనవసరంగా మిస్ చేసుకున్నా మళ్ళీ అలాంటి ఛాన్స్ రాదేమో అని అనుకున్న మూమెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యి ఉంటే మీరు లూజ్ అయిన ఆపర్చునిటీని కామెంట్స్లో చెప్పండి. నా పేజ్ ఫస్ట్ టైం మీ ఫీడ్లోకి వచ్చి ఉంటే ఫాలో చేసి లైక్ చేయండి. నాకు తెలిసిన ఒక స్టోరీ ఉంది, మీకు రిలేట్ అవుతుంది. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉండేవాడు, చాలా మంచి స్టూడెంట్. ఫైనల్ ఇయర్కి వచ్చాడు, ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్యూ కంపెనీస్లో ట్రై చేశాడు కానీ ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఒక్కొక్కరు సెలెక్ట్ అవుతున్నారు. 4 LPA 5 LPA ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. అతను మాత్రం రిజెక్ట్ అవుతూ ఉన్నాడు. అప్పుడే నా టైం అయిపోయిందేమో, ఇంకా ఛాన్స్ ఉండదేమో అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కొన్ని రోజులు బాగా డౌన్ అయిపోయాడు. కానీ తర్వాత ఇంకా కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి ప్లేస్మెంట్స్ పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా బయట ప్లాట్ఫామ్స్లో కూడా ట్రై చేశాడు. కొన్ని వీక్స్ తర్వాత ఒక MNCలో 12 LPA ఆఫర్ వచ్చింది. ముందు రిజెక్ట్ అయిన ఛాన్స్ గురించి ఆలోచిస్తే అది లాస్లా అనిపించలేదు. ఎందుకంటే ఆ ఫస్ట్ జాబ్ వచ్చేసి ఉంటే మేబీ అక్కడే సెటిల్ అయిపోయేవాడు. అప్పుడు మిస్ అయిన ఛాన్స్ బ్యాడ్ లక్ కాదు, అది మనకు బెటర్ ఛాన్స్ కోసం స్పేస్ క్రియేట్ చేసింది. అందుకే అంటారు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని. లైఫ్లో రిజెక్షన్స్ అండ్ డౌన్ఫాల్స్ చాలా కామన్, కానీ అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేదే మన సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.